తాపత్రయం తరగని సాగరం. తాపత్రయం తరగని సాగరం. జీవితం కరిగే కర్పూరం. అర్థం తెలిసిందే కదా. తాపత్రయం అంటే ఏంటి? ముందు దాని అర్థం తెలుసుకోవాలి మనం. తాపత్రయం అంటే ఆది భౌతిక తాపం. తాపం అంటే ఒక కోరిక, మోహం, ఇచ్ఛ, ఇవన్నీ వస్తాయి. ఆది భౌతిక తాపం అంటే భౌతిక వాంఛలు, కోరికలు. ఇది కావాలి, ఈ భవనాలు కావాలి, ఈ ప్లాట్ కావాలి, ఈ సంపద కావాలి. మనిషికి ఆ కోరికల చిట్టాకు అంతుండదు. ఎంత వచ్చినా, ఎంత పోగు చేసుకున్నా ఇంకా కావాలి అనే తాపత్రయమే భౌతిక తాపం. అట్లాగా ఇది తమో గుణాన్ని సూచించేది. రెండవది ఆధ్యాత్మిక తాపం. ఆధ్యాత్మిక తాపం అంటారు. అంటే భగవంతుని చేరుకోవడానికి ఆధ్యాత్మిక ప్రయాణం చేసే తాపం. అదొక కోరిక, ఆధ్యాత్మిక ప్రయాణం చేయడం. ఇది రజోగుణం. అంటే ఇది కూడా ఒక కోరికతో, ఒక మోక్ష సాధన కోరికతో మంచి పనులు చేయడం. ఇది రజోగుణ సంబంధమైనటువంటి తాపాన్ని మనం దీంట్లో మనం పరిగణన తీసుకోవచ్చు, ఆధ్యాత్మిక తాపాన్ని. ఇక మూడవది దైవిక తాపం. దైవిక తాపం అంటే మోక్షాన్ని పొందాలనే కోరికతో సత్వ, రజ, తమో గుణాలకు అతీతంగా మనం చేసే కార్యక్రమాలే, మనం చేసే కార్యాలే అది దైవిక తాపంగా నిరూపించబడతాయి. మనం ఈ తాపత్రయాలన్నింటినీ వదులుకొని మోక్ష సాధనకై మనం కృషి చేయడం మన యొక్క కర్తవ్యంగా మనం భావించాలి. ఎందుకంటే జీవితం అనేది కరిగే కర్పూరం. ఏ క్షణంలో ఏ రాత్రి ఆఖరి రాత్రి అవుతుందో, ఏ మాట ఆఖరి మాట అవుతుందో మనకు తెలియదు. కాబట్టి మనం ప్రతి మాట చివరి మాట అనుకొని సమాజంతో మన ప్రవర్తన అలాగే ఉండాలి. సాత్వికంగా, అంతకు మించిన గొప్పతనాన్ని, అంతకు మించిన ఆధ్యాత్మికతను మనం కలిగినప్పుడే మనం ఒక మనిషిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది.